అందరికీ నమస్తే. దావోస్లో ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సులో పాల్గొన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి బృందం తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు పొందినటువంటి కంపెనీల నుండి దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం తీసుకురానన్ని కంపెనీలు మన రాష్ట్రానికి పెట్టుబడులని 1,78,000 కోట్ల రూపాయలని మన రాష్ట్రానికి పెట్టుబడులుగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బృందం ఈరోజు ఎర్లీ మార్నింగ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. మరి పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలికిన ఒకసారి మనం చూసుకోవచ్చు. వివిధ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అంతా పెద్ద ఎత్తున హాజరై ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి బృందానికి, తెలంగాణ రైజింగ్ టీం బృందానికి కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ఒకసారి మనం చూసుకోవచ్చు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రికి స్వాగతం పలికిండ్రు. మూడు రంగుల జెండా వంటి సింగమూలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మనగాడు. ముఖ్యమంత్రి కూడా వచ్చిన ప్రతి కార్యకర్తకు దగ్గరికి వెళ్ళి ఆయన కరచాలనం చేసి కూడా అందరినీ ఉత్సాహపరిచాడు. ఇది ముఖ్యమంత్రి గారి పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున స్వాగతం పలికినరు. అది ఎట్లున్నట్లయితే ఒకసారి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దావోస్ ధమాకా దుమ్ము రేపిన తెలంగాణ బృందం 1,78,000 కోట్ల ఒప్పందాలంట. ముఖ్యంగా ఏ కంపెనీ ఎంతెంత పెట్టుబడులు వచ్చినాయంటే ఒక్క అమెజాన్ కంపెనీ దాదాపు 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుందంట తెలంగాణ రాష్ట్రంలో. ప్రపంచంలోనే అతిపెద్ద రెండో హబ్బు అమెజాన్కు మన హైదరాబాద్ నగరంలో ఉంది. దానికి తోడు ఇంకొక 60,000 కోట్ల పెట్టుబడులు పెడుతుంది. అదేవిధంగా టిల్మాన్ గ్లోబల్ డేటా సెంటర్ అంట 15,000 కోట్ల పెట్టుబడులు పెడుతుంది. మైత్రి ఎనర్జీ సోలార్ యూనిట్ ఒక 7,000 కోట్ల పెట్టుబడులు పెడుతుంది. ఉర్సా క్లస్టర్ ఏఐ డేటా సెంటర్ ఒక 5,000 కోట్ల పెట్టుబడులు పెడుతుంది. అదేవిధంగా బ్లాక్ స్టోన్ డేటా సెంటర్ 4,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నది. ఇవన్నీ వస్తే ఈ కంపెనీలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే దాదాపు ఒక 50,000 ఉద్యోగాలు కూడా రాబోతున్నాయంట యువతకు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలు కావచ్చు, హైదరాబాద్కు ఉన్నటువంటి సమశీతోష్ణ ఉష్ణోగ్రత కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో రైల్ సేవలు కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, భారతదేశంలోనే ఒక హైదరాబాద్ అనేటటువంటిది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ ఉంటుంది. దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి మధ్యగా హైదరాబాద్ ఉంటుంది. ఇక్కడ ఒక మంచి వాతావరణం ఉంటుంది, సమశీతోష్ణాల ఉష్ణోగ్రత ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి భూకంపాలు రావు, భయంకరమైనటువంటి వరదలు రావు, భయంకరమైనటువంటి ఎండలు ఉండవు. ఇవన్నీ కలగలిసి అదేవిధంగా ఏవైతే కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయో ఆ కంపెనీలకు తగిన విధంగా అన్ని రకాల ప్రభుత్వం తరఫున వాళ్ళకు రాయితీలు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి గారి టీం అక్కడ వాళ్ళని ఒప్పించి మెప్పించి హైదరాబాద్కు, తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం అనేది చాలా గొప్ప గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50,000 మందికి ఉద్యోగాలతో పాటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడడానికి, అదేవిధంగా తెలంగాణ బడ్జెట్ పెరగడానికి, తెలంగాణలో ఆస్తి పెరగడానికి కూడా ఈ కంపెనీలు ఎంతగానో మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇదే భారీ పెట్టుబడులు అంట. 10 సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇది 11వ సంవత్సరం. ఈ సంవత్సరంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చినాయంట. మరి గతంలో కూడా అనేక సార్లు తన బృందాన్ని వేసుకొని టిల్లు కూడా పోయాడు, కానీ మరి ఎన్ని తెచ్చిండో ఎవరికి తెలియదు.
ఈసారి అయితే ఖచ్చితంగా ఒక కమిట్మెంట్తోని ముఖ్యమంత్రి బృందం అక్కడికి వెళ్ళి ఒక ఫోర్త్ సిటీ అనేటటువంటిది ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తాం, అక్కడ మీకు సకల సౌకర్యాలు కల్పిస్తాం, రోడ్లు వేస్తాం, మీకు కావాల్సినటువంటి ల్యాండ్ ఇస్తాం, వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి కంపెనీల ప్రతినిధులను ఒప్పించి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే హైదరాబాద్కు కూడా అనేక రకాలైనటువంటి కంపెనీలు వచ్చినాయి. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో కొన్ని లక్షల సంపద ప్రతి సంవత్సరం సృష్టించబడుతుందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, ఈ రకంగా దేశంలోనే ఏ నగరానికి లేనటువంటి అవకాశాలు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఉన్నాయి కాబట్టి వాటర్ ప్రాబ్లం లేకుంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున కంపెనీలు రావడం జరిగింది. ఇది ఒక తెలంగాణకు ఒక గొప్ప ఘనకార్యంగానే చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే దాంతోపాటు ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీలు కూడా విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇవి కూడా వాటి యొక్క సామర్థ్యాన్ని ఆ కంపెనీలను కూడా ఇంకా పెద్ద ఎత్తున విస్తరిస్తున్నారంట. దీనివల్ల కూడా చాలా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. సంగారెడ్డి సుహానా ప్రపంచ స్థాయి ఎక్సలెన్స్ సెంటర్ ఓపెన్ చేస్తుందంట. అదేవిధంగా 4 రోజుల్లో 20 సంస్థలతో సర్కారు ఒప్పందాలు చేసుకున్నదంట. నిరుడుతో పోలిస్తే 4 రెట్లు అధికంగా పెట్టుబడులు వచ్చినాయంట. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన దిశగా ఎంతో సంతృప్తి. బ్రాండ్ తెలంగాణ సాధించిన అద్భుత విజయం ఇది. ఒప్పందాల కార్యరూపానికి ప్రత్యేక దృష్టి సీఎం రేవంత్. మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు అభినందనలు. ముగిసిన దావోస్ పర్యటన, ఏదైతే ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన ముగించుకొని ఒక పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి రావడం మనందరికీ గర్వకారణమని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది దావోస్కు సంబంధించినటువంటి బృందంతో ముఖ్యమంత్రి గారు దిగినటువంటి చివరి ఫోటో. రైట్, నమస్తే, చూస్తూనే ఉండండి SN TV.